జిల్లాలో లాస్ట్ ఒక 20-25 రోజుల్లో సుమారుగా ఒక 33,000 టన్నుల పైన ఆల్రెడీ శాండ్ డిస్పాచ్ చేయడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఏపీ శాండ్ పోర్టల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకొని పంపించడం జరిగినాయి. దీనిలో ఒక డైలీ కెపాసిటీ అంటే సుమారుగా ఒక 4,500 దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది. కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారుగా ఒక 3,500 దాకా అవుతాయి. కానీ మనకు 2 జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్న కొంతవరకు ప్రకాశం బాపట్ల కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మనం ఈ రోజు నుంచి 4,500 నుంచి ఉన్న కెపాసిటీని 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. సో ఈ రోజు నుంచి క్వాంటిటీ కూడా పెరుగుతాయి, సప్లై కూడా పెరుగుతాయి. సో అది కాబట్టి ఎటువంటి శాండ్ తక్కువ ఉంది అనే మాట ఉండడానికైతే జిల్లాలో అవకాశం లేదు. ప్రస్తుతానికి మన జిల్లా డిమాండ్ కానీ ఎక్కువగానే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నాయి, డిస్పాచ్ కూడా ఉన్నాయి జిల్లాలో. ఎందుకంటే జిల్లా డిమాండ్ 3,500 అయితే మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఒక 10-15 రోజుల నుంచి 4,500 దాకా మనం డిస్పాచ్ అప్రూవల్స్ ఇస్తున్నాము. కానీ ఇప్పుడు నుంచి ఎందుకంటే మిగిలిన జిల్లాలు కూడా కొంతమంది మన దగ్గర కూడా బుక్ చేసిన కాబట్టి 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. ఒకవేళ ఇంకా అవసరం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా ఒక 70,000 దాకా ఆల్రెడీ 3 స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకు శాండ్ అవైలబిలిటీ లేదు అని మాట రావడానికి అవకాశం లేదు. ఏదైనా అలా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అమౌంట్ పెంచుకుంటామని కూడా చెప్తున్నాము. సో ఇంకా రాబోయిన రోజుల్లో ఇది కాకుండా ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ ఉన్నది 3 పాయింట్స్ నుంచి వీఆర్ గివింగ్ శాండ్. ఇది కాకుండా ఇంకొక లొకేషను కందుకూర్ ఏరియాలో ఇంకొకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా వెంటనే రాబోయిన రోజుల్లో స్టార్ట్ చేస్తాం అనుకున్నాము. అదొకటి. ఇంకా ఓపెన్ రీచెస్ మనకు అక్టోబర్ 15th వరకు స్టేట్ లెవెల్లోనే దీనికి సంబంధించిన బ్యాన్ ఉన్నాయి. అక్టోబర్ 15th తర్వాత ఆ బ్యాన్ అమల్లో తీసేస్తారు కాబట్టి అప్పటి నుంచి మనకు ఒక 3 ఓపెన్ రీచెస్ కూడా ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో మనకు 4 ఓపెన్ శాండ్ రీచెస్, ఒకటి మినగల్లు, పడమట్టి కంపంపాడు, పల్లిపాడు, విరువూరు. ఈ 4 లొకేషన్స్ కూడా ఇంకా ఒక 10 రోజులు అంటే 16వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాము. దానికి సంబంధించి ఇనీషియల్గా ఒక టెండర్ నోటిఫికేషన్ కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలిసినదే. సో ఈ టెండర్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుని ఆ టెండర్లో L1 కోట్ చేసిన ఎవరైతే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతాయి. సో ఆ టెండర్ డేట్ కూడా మనం 17th పెట్టుకున్నాము. ఖచ్చితంగా మనం 16th ఈ 15th నుంచి క్లోజ్ అయినా కాబట్టి 16th నుంచి స్టార్ట్ అవుతున్నా కాబట్టి విల్ బీ ఏబుల్ టు స్టాండ్ దిస్ ఈ ఓపెన్ రీచెస్ కూడా 16th నుంచి స్టార్ట్ చేస్తామని అనుకున్నాము. సో ఇదే కాకుండా రేట్ చూస్తే మన స్టేట్ లెవెల్లో కంపేర్ చేసుకుంటే వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ రేట్. మనకు జిల్లాలో 350 ఒక మెట్రిక్ టన్కి 350 రూపాయలు తక్కువ మన సైడ్ నుంచి రేటు ఫిక్స్ అయినాయి. అదేవిధంగా అక్రాస్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఒకటే రేటు ప్రభుత్వాల నుంచి ఆదేశాలు మేరకు ఒకటే రేటు ఫిక్స్ చేయడం జరిగినాయి. ఇక్కడ కూడా అంటే 2 రకాల ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒకవేళ ఆ బెనిఫిషరీకి స్వయంగా ఆయన బండి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అలా చేసుకోవచ్చు. ఒకవేళ లేదు, ఆయన దగ్గర సొంత బండి లేదు, ఇంకా గవర్నమెంట్ హెల్ప్తో చేయాలంటే ఊబరైజేషన్ అనే కాన్సెప్ట్తో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో బుక్ చేసినప్పుడే ఒకవేళ నా దగ్గర బండి లేదు, నాకు గవర్నమెంట్ హెల్ప్తో ఒక బండి కావాలంటే ఆన్లైన్లోనే అది సెలెక్ట్ చేసినట్లయితే ఆన్లైన్లో మనతో ఎంపానల్ అయిన ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. జిల్లాలో మోర్ దాన్ 300 దాకా ట్రాన్స్పోర్టర్స్ ఎంపానల్ అయ్యి మన శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఆ పేర్లన్నీ నమోదు చేయడం జరిగినాయి. వీళ్ళందరికీ కూడా యూబరైజేషన్ మోడల్లో వాళ్ళు బెనిఫిషరీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో సెలెక్ట్ చేసేసి వీళ్ళందరికీ మెసేజ్ వెళ్తాయి. ఎవరైతే అది యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ యాక్సెప్టెన్స్తో ఆయనకి ఆ లోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతాయి. ఈ విధంగా కూడా జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 30% లోడ్లు ఈ విధంగానే లాస్ట్ ఒక 25 రోజుల్లో తరలించడం జరిగినాయి. అది కాకుండా ఇప్పటి నుంచి కూడా ఇంకా కూడా ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ కోరినది ఏంటంటే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ఇంకా కూడా రిజిస్టర్ చేసినట్లయితే ఇంకా కూడా మనకు పంపించడానికి అవకాశం ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా మనకు డిసెంబర్కి వచ్చినప్పటికీ మనకు కొన్ని సెమీ మెకనైజ్డ్ రీచెస్ అది ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అయితే రావాలి. ఎందుకంటే ఈసీ పర్మిషన్ లేకుండా మనం ఇది చేయడానికి వీలవ్వదు. సో దానికి ఈసీ అప్లికేషన్, అదేవిధంగా ఈఎంపీ
ప్లాన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతున్నాయి. అవి కూడా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్న కెపాసిటీ ప్రకారము ఖచ్చితంగా మన జిల్లాలో అవకాశం ఉన్న వరకు మనకి ఎంతవరకే డిమాండ్ ఉన్నైతే అంతవరకు చేయడానికి ప్రస్తుతానికి ఈ రోజు కూడా మన దగ్గర కెపాసిటీ ఉంది. సో కెపాసిటీతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ బయట ఏదైనా జిల్లాలకి కావాల్సిన అవసరం వస్తుంది అని అనుకొని మనం ఈ విధంగా క్వాంటిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో టోటల్గా డిసెంబర్ నుంచి మనం చూస్తే ఇప్పుడు ఉన్న క్వాంటిటీ కాకుండా అదనంగా ఇంకొక 18 lakhs దాకా అదనంగా క్వాంటిటీ మనకు పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ రేట్ చూస్తే మనము మీ అందరికీ ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగినాయి. స్టేట్ లెవెల్లో ఒక జియో కూడా అమల్లో చేసి ఉన్నాము. 0 to 10 kilometers 13 rupees ఫర్ ట్రాక్టర్స్, 10 rupees ఫర్ 6 టైర్ ట్రక్, 9.4 rupees ఫర్ 18, 12, 14 టైర్ ట్రక్స్. ఇట్లా స్లాబ్ వారీగా 0 to 10 kilometersకి, 11 to 20 kilometersకి, 21 to 30 kilometersకి, దెన్ 31 to 40, 40 to 80, మోర్ దాన్ 80 ఇట్లా స్లాబ్ రూపంలో ఇవ్వడం జరిగినాయి. సో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి ఆ పోర్టల్ ద్వారానే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే యూబరైజేషన్ మోడల్ ఏంటంటే ఏ నుంచి బీకి తరలించాలంటే ఎంత డిస్టెన్స్ అని పోర్టలే డిసైడ్ చేయడం జరుగుతాయి. ఆ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న స్లాబ్ ప్రకారం ఉన్న ట్రాన్స్పోర్టేషన్ రేటు వాళ్ళకి అక్కడే కనిపిస్తాయి. ఆ అమౌంట్ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా పే చేయడానికి అయితే అవకాశం ఉంది. ఒకవేళ దీని మీద ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే, ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో మన జిల్లాలో మేజర్గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ రేటు కొద్దిగా అదనంగా అంటే పెంచుకొని తెచ్చుకున్నారు అని చెప్పి కంప్లైంట్ వచ్చినాయి. అది సాల్వ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం యూబరైజేషన్ అని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా మనతో కలిసి అంటే ఇది ఒప్పుకున్నది కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క రేటు పెంచుకున్నారని చెప్పి కంప్లైంట్ రావడానికి అయితే అవకాశం లేదు. ఎక్కడైనా అలాంటివి కంప్లైంట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఒక కంట్రోల్ రూమ్ టైపు పెట్టుకోవడం జరిగింది. సో దీనిలో కాల్ చేసేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. అదే కాకుండా మనకు వచ్చిన బుకింగ్స్ అన్నిటి కూడా ఒక 8 మందిని 2 షిఫ్ట్లో మనం పెట్టుకొని ఆ బెనిఫిషరీస్ అందరితో కూడా కాల్ చేపిస్తున్నాము. సో బెనిఫిషరీస్ ఎవరికైతే అంటే వాళ్ళు మన దగ్గర గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తున్నది కాకుండా మనమే మన దగ్గర, ఎందుకంటే డైలీ డిస్పాచ్ ఒక 300-400 ట్రక్కులు ఉన్నట్లయితే ఆ 400 బెనిఫిషరీస్తో కూడా మన వాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళది ఫోన్ నెంబర్స్ ఎలాగో ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ దమ్. సో ఆ 400 మంది దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకోవడం అయితే జరుగుతున్నాయి. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా లేట్ అవుతుంది, ఒకవేళ ట్రాన్స్పోర్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మన కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు కూర్చొని ఆ ట్రాన్స్పోర్టర్ని ఒకవేళ మార్చి ఇంకొక ట్రాన్స్పోర్టర్ని అలౌట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ బుకింగ్ అన్నీ కూడా ఎటువంటి బుకింగ్ మనకు ఆఫ్లైన్లో లేదు. అంటే ఎవరు కూడా ఆఫ్లైన్ కానీ లేదంటే ఎవరితో మాట వినేసి అతనితో కలిస్తే శాండ్ వస్తుంది అలాంటివి మాట చెప్పడానికి అయితే ఎటువంటి అవకాశాలు లేదు. ఎందుకంటే ఇదన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలో పెట్టుకోవడం జరిగింది. సో ఎవరైనా శాండ్ కావాలంటే sand.ap.gov.in అనే వెబ్సైటు, అది గవర్నమెంట్ వెబ్సైటు. ఆ వెబ్సైట్లో నమోదు చేసుకొని వాళ్ళు అంటే మొబైల్ ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకొని వాళ్ళ పేరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ వెరిఫికేషన్తో సహా ఆన్లైన్లోనే బుక్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎంత కావాల్సిన అంటే అంత కెపాసిటీ మనం పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదనంగా ఈ పోర్టల్ కాకుండా అదనంగా బయట నుంచి ఎవరు కూడా దయచేసి ఇది శాండ్ బుక్ చేసుకోవడానికి వీలవ్వదు, అదేవిధంగా చేయకూడదని కూడా మీ అందరితో తెలియజేస్తున్నాను. ట్రాన్స్పోర్టేషన్ రేటు కూడా స్టేట్ లెవెల్లో ఫిక్స్ చేసినా కాబట్టి ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రేటు కూడా పెంచుకొని వాళ్ళ దగ్గర ఉంటే బెనిఫిషరీస్ దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పడానికి వీలు లేదు. ఇవి కూడా ఖచ్చితంగా ఎక్కడైనా డీవియన్ బిహేవియర్ కనిపించినట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈరోజు నేను కలెక్టర్ గారు ఈరోజు ఈ జాయింట్ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ ఏదైతే మనకు ఈ శాండ్ పాలసీ ఉందో దానికి సంబంధించి ఎలా ఇంప్లిమెంటేషన్, దానికి ఇష్యూస్ ఏమైనా వాటిని రెక్టిఫై చేయడం కోసం చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కలెక్టర్ గారు ఆల్రెడీ టెక్నికల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఇప్పుడు 3 స్టాక్ యార్డ్స్ యాక్చువల్గా రన్నింగ్ అవుతున్నాయి మన డిస్టిక్లో. దీనికి సంబంధించి అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 24/7 మనం అక్కడ ఉండడం జరుగుతుంది. మెయిన్ దీంట్లో ఏంటంటే మనకు 24/7 మన డిపార్ట్మెంట్ని అయితే మెన్ను మనం అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఓన్లీ ఏదైతే వెహికల్స్ ఆథరైజ్డ్ వెహికల్స్ని మాత్రం అలో చేస్తున్నాం, అన్ఆథరైజ్డ్ వెహికల్స్ మనం అలో చేయట్లేదు. అట్ ది సేమ్ టైం 24/7 సీసీటీవీ నెట్వర్క్ కూడా అక్కడ మనం ఆల్రెడీ రన్నింగ్ అవుతూ ఉంది.
మన పాయింట్ బుక్స్ కూడా పెట్టడం జరిగింది. సో జ్యూడిక్షనల్ ఆఫీసర్స్, ఎస్డిపిఓస్ కూడా కొద్దిగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఆ పాయింట్ బుక్స్లో కూడా ఎంట్రీ చేస్తున్నారు. సో ఎవరు ఉంటున్నారు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకోకుండా మనకు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి మనకు ఈ శాండ్ పాలసీ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు మనము 182 కేసెస్ మనము రిజిస్టర్ చేసాము. దాదాపుగా ఒక 353 మంది మీద మనం కేసులు పెట్టడం జరిగింది. సో 298 వెహికల్స్ మనము సీజ్ చేసాం ఇప్పటి వరకు. సో ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి సో మనకు 3 రకాల సోర్సెస్ ఉంటాయి. ఒకటి మా డిపార్ట్మెంట్ పరంగా మేము ఇంటెలిజెన్స్ మేము ఓన్గా డెవలప్మెంట్ చేసుకొని ఆ రైడ్స్ అవన్నీ కండక్ట్ చేస్తాం. 2 కామన్ పబ్లిక్, సో వాళ్ళ నియర్ బై ఏరియాస్లో ఏదన్నా లీగల్ యాక్టివిటీ ఉంటే కూడా మనకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇమీడియట్గా మన లోకల్ పోలీస్కి చెప్పి మనం రైడ్స్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మీడియా ద్వారా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మనము యాక్చువల్గా రైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో కొన్ని ప్లేస్లు ఎక్కడైతే మనకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి వాటి సోర్సెస్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకొని సో కొద్దిగా ఫ్రీక్వెంట్గా మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే ఇల్లీగల్ జరిగే ప్లేసెస్ కూడా మన డిగ్గింగ్స్ కూడా అంటే వెహికల్స్ మూవ్మెంట్ లేకపోకున్నట్టు కూడా గుంతలు తవ్వడం ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం. సో నా మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎనీ టైం మీరు నైట్ టైం కాల్ చేసినా కూడా ఈవెన్ నేను కూడా అవైలబిలిటీ ఉంటాను. చెప్పినట్టు ఇమ్మీడియట్గా మనం కూడా రైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకున్నట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం జాయింట్ రైడ్స్ కూడా చేస్తున్నాం. మీడియా వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఇది గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నది కాబట్టి మనం కూడా ఏదైనా ప్రింట్ మీడియాలో మనం రాసేటప్పుడు కూడా కొద్దిగా ఇంపార్షియల్గా రాస్తే బాగుంటుంది. ఎందుకంటే మెసేజ్ ఎలా మనం ప్రాపర్గా జనాలకి రీచ్ అయ్యేటట్లు ఉండాలి. సో మీరు చెప్పేదాన్ని బట్టి కూడా జనాలకి దీని మీద ఒక ఒపీనియన్ వచ్చేస్తున్నాడు, పర్సెప్షన్ అనేది వస్తుంది కాబట్టి సో ఏదైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఎనీ టైం మీరు చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు చేయడమే మన మెయిన్ ముఖ్య ఉద్దేశం కాబట్టి అది అందరి రెస్పాన్సిబిలిటీ. సో మా సైడ్ నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా చెప్పినా కూడా మనం దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం. గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నామని చెప్పేది కూడా చెప్తే కూడా మనం దానికి తగ్గట్టు కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.